చదువుకోవాల్సిన వయసులో చదువు విలువ తెలియదు. విలువ తెలిసిన వయసులో చదువుకోవడం కుదరదు. చదువుకోవాలి. ఎందుకు నన్ను చదువు అంటే నీకంత ప్రాణం? దాని విలువ తెలుసు కాబట్టి. Hello students, welcome to my YouTube channel. This is your Radha sir. Yes, ఇప్పుడు మనం ఉన్నాము 10th క్లాస్ మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ బాహుబలి మారథాన్ సిరీస్ లో 10th క్లాస్ స్టూడెంట్స్ కి మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ లో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా, ఏ చాప్టర్ లో డౌట్ ఉన్నా మేము ముందున్నాడు రాజు సార్. ఎస్ స్టూడెంట్స్, రైట్. ఇక్కడ వచ్చేసి ఈ రోజు మనము రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఇట్ కర్వ్డ్ సర్ఫేసెస్ లో ఉన్నాము ఫస్ట్ చాప్టర్ లో. ఇంకెందుకు లేట్ ఎందుకు, మనము ఫస్ట్ చాప్టర్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసేద్దాం. రైట్, సో మీకు స్క్రీన్ లో కనిపిస్తున్నట్టుగా ఇక్కడ మనకు క్వశ్చన్స్ అనేది క్లియర్ గా ఇచ్చేసాను. ప్రతి స్టూడెంట్ నోట్స్ రాసుకోండి, కంపల్సరీగా నోట్స్ రాస్తేనే మీకు యూజ్ ఉంటుంది. వీడియో పాస్ చేసి నోట్స్ రాసుకోండి. నోట్స్ రాసినప్పుడు మాత్రం బ్రెయిన్ లోకి వస్తుంది. మీకు నచ్చినట్టుగా నోట్స్ రాసుకోండి కంపల్సరీ. స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు యూజ్ ఏమి ఉండదు. కంపల్సరీ నోట్స్ రాసుకోండి మీకు అర్థమైనట్టుగా. ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ చార్ట్, వన్ షార్ట్ రివిజన్ ఇప్పుడు మనం చేసుకోబోతున్నాం. రైట్, బిఫోర్ గోయింగ్ టు ద చాప్టర్ స్టూడెంట్స్, ఇఫ్ యూ నాట్ సబ్స్క్రైబ్ ఛానల్. మనకు వచ్చేసి మ్యాథ్స్ సైన్స్ ప్లస్ మీకు ఇంటర్మీడియట్ కూడా కంటిన్యూటీ ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీగా. నా వర్క్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గో టు ద టాపిక్. రైట్, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు స్క్రీన్ లో ఇమేజెస్ కనిపిస్తున్నాయి. ఒక స్టూడెంట్ అనేవాడు నర్సరీ నుంచి 10th క్లాస్కి వచ్చినాడు. 10th క్లాస్కి వచ్చి ఇప్పుడు ఎగ్జామ్స్ రాయబోతున్నాడు. మీ రిజల్ట్ అనేది ఎక్కడా కనిపించాల. పేరెంట్స్ కి, మన రిలేటివ్స్ కి 10th క్లాస్ రిజల్ట్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మీకు ఒక 30 days ఉంది. మీకున్న టైం ప్రకారం చూసుకోండి, ప్లాన్ చేసుకోండి. సో మీ వర్క్ ని ఈజీ చేయడం కోసం నేను ఇక్కడ వచ్చాను. నెక్స్ట్ నా స్టైల్లో మీకు ఎంతవరకు అయితే యూస్ఫుల్ అవుతుందో అంతవరకు నా వైపు నుంచి మీ కంటెంట్ అనేది ఇస్తున్నాను. ఇక్కడ ఉన్న స్టూడెంట్ మీరే, యు ఆర్ బైండింగ్ విత్ ఐరన్ చైన్స్. సో మీకు హెల్ప్ చేయడానికి ఈ రాజు సారు బాహుబలి లాగా వచ్చేసాడు. వెల్కమ్ టు బాహుబలి సిరీస్, మ్యాథ్స్ అండ్ సైన్స్ మారథాన్ సిరీస్. లెట్స్ గో టు ద టాపిక్. రైట్, సో ఇప్పుడు వచ్చేసి మీరు స్క్రీన్ లో చూస్తున్నట్టుగా ఇక్కడ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, డిఫరెన్సెస్ బేస్డ్ క్వశ్చన్. మనకి ప్రతిసారి డిఫరెన్స్ లో క్వశ్చన్ అడుగుతున్నాడు. మనకు వచ్చేసి ఈ క్వశ్చన్ వచ్చేసి కాన్వెక్స్ మిర్రర్ అండ్ కాన్కేవ్ మిర్రర్. ఇక్కడ వచ్చేసి డిఫరెన్సెస్ అనేది అడుగుతున్నాడు. రైట్, సో మీకు తెలుసా చిల్డ్రన్, వాట్ ఈస్ వర్చువల్ ఇమేజ్, వాట్ ఈస్ రియల్ ఇమేజ్? మనకి వర్చువల్ ఇమేజ్ అంటే ఏంటి, రియల్ ఇమేజ్ అంటే ఏంటి? ఇక్కడ వచ్చేసి మీకు క్లియర్ గా స్క్రీన్ లో ఇమేజ్ చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 4 points గుర్తుపెట్టుకుంటే ఈజీ అవుతుంది. సార్ నాకు ఏం ఐడియా లేదు అంటే, ఏం ఐడియా లేకున్నా మీకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అవుతుంది. ప్రతిదీ మనం డైలీ లైఫ్ లో చూస్తూనే ఉన్నాము. ఇక్కడ వచ్చేసి మనం ప్లేన్ మిర్రర్, ఎవ్రీడే మనం ఫేస్ చూసుకుంటున్నాము. మిర్రర్ లో మన ఫేస్ కనిపిస్తుంది. అది వచ్చేసి మనకు వర్చువల్ ఇమేజా రియల్ ఇమేజా అంటే దట్ ఈస్ వర్చువల్ ఇమేజ్. మిర్రర్ లో ఇమేజ్ కనిపిస్తే వర్చువల్ ఇమేజ్. వెహికల్ సైడ్ మిర్రర్ లో ఇమేజ్ కనిపిస్తుంది, వర్చువల్ ఇమేజ్. ప్లేన్ మిర్రర్ లో ఇమేజ్ కనిపిస్తుంది, వర్చువల్ ఇమేజ్. రైట్, సార్ వాట్ ఈస్ రియల్ ఇమేజ్? రియల్ ఇమేజ్ అంటే స్క్రీన్ పైన పడే ఇమేజ్. సో మీకు స్క్రీన్ పైన వస్తున్నాయి చూడండి, రియల్ ఇమేజ్. ప్రొజెక్టర్, మనకు వచ్చేసి డిజిటల్ క్లాస్ లో ఉండే ప్రొజెక్టర్, సినిమా థియేటర్ లో ఉండే ప్రొజెక్టర్. ఇక్కడ వచ్చేసి రేస్ అనేవి స్క్రీన్ పైన పడినప్పుడు మనకు ఆ స్క్రీన్ అనేది కంపల్సరీ అవసరం ఇమేజ్ క్యాప్చర్ చేయాలంటే. సో ఇక్కడ మనకు ల్యాబ్ యాక్టివిటీ ఉంది. మనకు వచ్చేసి మీకు ఈ ల్యాబ్ యాక్టివిటీ ఒకటి క్యాప్చర్ చేస్తాను. కాన్కేవ్
కాన్కేవ్ మిర్రర్ అండ్ లెన్స్ పైన కూడా చేస్తాను, మన ఛానల్లో కంపల్సరీ అప్లోడ్ చేస్తాను. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. అక్కడ ఒక పేపర్ పైన క్యాండిల్ ఫ్లేమ్ అనేది ఇన్వర్టెడ్ గా రివర్స్ లో మనకి ఫ్లేమ్ అనేది క్యాండిల్ ఫ్లేమ్ అనేది రివర్స్ గా పడుతుంది. సో ఇక్కడ వచ్చేసి దీన్ని మనం ఇన్వర్టెడ్ ఇమేజ్ అంటాము, రియల్ ఇమేజ్ అని కూడా అంటాం. సో ఫస్ట్ యూ గాట్ ద పాయింట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వర్చువల్ అండ్ రియల్ ఇమేజ్? వర్చువల్ ఇమేజ్ మిర్రర్ లో ఫామ్ అవుతుంది. రియల్ ఇమేజ్ ఒక పేపర్ స్క్రీన్ పైన, వైట్ పేపర్ వైట్ క్లాత్ పైన కానీ వైట్ ఒక షీట్ పైన కానీ ఫామ్ అవుతుంది. రైట్, ఫస్ట్ పాయింట్ క్లియర్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి ఎరెక్ట్ ఇమేజ్, ఇన్వర్టెడ్ ఇమేజ్. అంటే మనకి కాన్కేవ్ మిర్రర్ అనేది ఫామ్ చేస్తుంది, ఎరెక్ట్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ కూడా ఫామ్ చేస్తుంది. బట్ కాన్వెక్స్ మిర్రర్ ఆల్వేస్ ఎరెక్ట్ డిమినిష్డ్ ఇమేజ్ మాత్రమే. సైజ్ లో చెప్తే కాన్వెక్స్ మిర్రర్ ఆల్వేస్ డిమినిష్డ్ అండ్ కాన్కేవ్ మిర్రర్ డిమినిష్డ్ అండ్ ఎన్లార్జ్డ్. ల్యాబ్ యాక్టివిటీలో 6 కేసెస్ లో చూస్తారు. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ఫోకల్ లెంత్ ఎలా ఉంటుంది? ఫోకల్ లెంత్ కాన్కేవ్ కి నెగిటివ్, కాన్వెక్స్ కి పాజిటివ్. సో ఇది మనం ఆబ్జెక్ట్ సైడ్ నెగిటివ్ గా, అదర్ సైడ్ పాజిటివ్ గా తీసుకోవచ్చు. ఫర్దర్ గా మనం సైన్ కన్వెన్షన్స్ లో డిస్కస్ చేస్తాము. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి డైవర్జింగ్ మిర్రర్, కన్వర్జింగ్ మిర్రర్ అంటున్నాం. సో ఇక్కడ వచ్చేసి చూడండి, మనకి డైవర్జింగ్ మిర్రర్, కన్వర్జింగ్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ డైవర్జింగ్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్ ఈజ్ కన్వర్జింగ్ మిర్రర్. అంటే మనకి రిఫ్లెక్షన్ అయిన తర్వాత రేస్ అనేవి విడిపోతే డైవర్జింగ్ మిర్రర్, రిఫ్లెక్షన్ తర్వాత రేస్ కలిస్తే ఇక్కడ కన్వర్జింగ్ మిర్రర్ అంటున్నాము. రైట్, నెక్స్ట్ 6th పాయింట్ బల్జ్డ్ అవుట్ బల్జింగ్ సర్ఫేస్ రాసుకోవచ్చు. 7th పాయింట్ వచ్చేసి ఇది ఒక యూజ్ రాస్తున్నాము. కాన్వెక్స్ మిర్రర్ అనేది రేర్ వ్యూ మిర్రర్. అంటే ఒక ఆబ్జెక్ట్ ని వెనకాల సైడ్ ఉన్న ఆబ్జెక్ట్స్ చూడడం కోసం, వెహికల్స్ లో వెనక నుంచి వచ్చే వెహికల్స్ చూడడం కోసం వెహికల్ సైడ్ మిర్రర్ లాగా వాడుతున్నాము. కాన్కేవ్ మిర్రర్ వచ్చేసి డెంటిస్ట్ వాడతాడు. ఓకే, టీత్ చూడడం కోసం. మీరు క్లియర్ గా స్క్రీన్ పైన ఇమేజెస్ వస్తాయి చూడండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 4 మార్క్స్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి కూడా మనకి ఇక్కడ 4 మార్క్స్ క్వశ్చన్. దట్ ఈస్ రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ రియల్ ఇమేజ్ అండ్ వర్చువల్ ఇమేజ్. చాలా ఇంపార్టెంట్. మనం ప్రీవియస్ క్వశ్చన్స్ అడిగాడు. సో మనం బోర్డ్ ఎగ్జామ్ సిరీస్ లో అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాము చాప్టర్ వైజ్. ఇప్పుడు మనకి ఫిజికల్ సైన్స్ అనేది ఈజీ అవుతుంది. ఎందుకంటే మీ వెనకాల రాజు సార్ ఉన్నారు కాబట్టి చాలా ధైర్యంతో ముందుకెళ్దాం. ఎస్ మై డియర్ స్టూడెంట్స్, రియల్ ఇమేజ్, వర్చువల్ ఇమేజ్ లో మనకి ఇప్పుడే మాట్లాడుకున్నాము. వర్చువల్ ఇమేజ్ అంటే మిర్రర్ లోపల ఫామ్ అవుతుంది. రియల్ ఇమేజ్ అంటే ఇక్కడ వచ్చేసి మిర్రర్ పైన ఫామ్ కాదు, మనకు వచ్చి రియల్ ఇమేజ్ అంటే స్క్రీన్ పైన ఫామ్ అవుతుంది. సో ఇక్కడ రియల్ ఇమేజ్ అనేది ఏం ఫామ్ చేస్తుంది? ఇక్కడ వచ్చేసి రియల్ ఇమేజ్ ఫస్ట్ పాయింట్ వైజ్ వెళ్ళిపోదాం. చూడండి, ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇట్ కెన్ బి కాల్డ్ ఆన్ ద స్క్రీన్. రియల్ ఇమేజ్ వచ్చేసి స్క్రీన్ పైన క్యాప్చర్ చేస్తాము. వర్చువల్ ఇమేజ్ మిర్రర్ లోపల ఫామ్ అవుతుంది కాబట్టి ఇట్ కెనాట్ బి కాల్డ్ ఆన్ స్క్రీన్ అనేది ఫస్ట్ పాయింట్ గా మనం రాయొచ్చు. నెక్స్ట్ సెకండ్ పాయింట్, కాన్కేవ్ మిర్రర్ అనేది మనకి రియల్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది, కాన్వెక్స్ మిర్రర్ అనేది వర్చువల్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది. కాన్కేవ్ మిర్రర్ బోత్ రియల్ అండ్ వర్చువల్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది. ఓకే, మనకు వచ్చేసి కేసెస్ లో మీరు అబ్జర్వ్ చేస్తారు. ఇమేజ్ ఫార్మేషన్ ఫిగర్స్ అన్ని మనం చూద్దాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కాన్కేవ్ మిర్రర్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఫామ్ చేస్తుంది, కాన్వెక్స్ మిర్రర్ మాత్రం వర్చువల్, ఎరెక్ట్, డిమినిష్డ్. ఈ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బై యాక్చువల్ ఇంటర్సెక్షన్ ఆఫ్ రిఫ్లెక్షన్ రేస్. మన 6th పాయింట్ అనేది డెఫినేషన్ అన్నమాట. ఆ డెఫినేషన్ పాయింట్ ఆఫ్ లో మనం వచ్చేసి ఇక్కడ 6th పాయింట్ అనేది ఇస్తున్నాము. రైట్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా డిఫరెన్సెస్. స్టూడెంట్స్, థర్డ్ క్వశ్చన్, రైట్ ద యూజెస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ మిర్రర్. యూజెస్ రాయాలి. ఇక్కడ వచ్చేసి యూజెస్ అంటే స్క్రీన్ లో ప్రతి యూజ్ చూపిస్తాను. ఆ పర్పస్ తెలిసినప్పుడు మాత్రమే మనం ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతాము. ఇందులో మనకి ఫస్ట్ యూజ్ వచ్చేసి ఏమని చూడండి, ఇక్కడ డాక్టర్స్ ని గుర్తుపెట్టుకుందాము. డెంటిస్ట్, డాక్టర్. కాన్కేవ్ గుర్తుపెట్టుకుందాం. డెంటిస్ట్ డాక్టర్ టీత్ చూడడం కోసం యూజ్ చేస్తాడు. మనం స్క్రీన్ లో చూడొచ్చు ఇమేజ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈఎన్టీ డాక్టర్ కూడా యూజ్ చేస్తాడు. నెక్స్ట్ వెహికల్ హెడ్ లైట్ లోపల
ఉంటుంది, టార్చ్ లైట్ లోపల ఉంటుంది. సో కాన్కేవ్ మిర్రర్ యూజ్డ్ ఇన్ వెహికల్ హెడ్ లైట్స్ అండ్ టార్చ్ లైట్ కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ కాన్కేవ్ మిర్రర్ యూజ్డ్ ఇన్ సోలార్ కుక్కర్, సోలార్ ఫర్నెస్. సో ఇక్కడ మనకు వచ్చేసి చాలా ఇంపార్టెంట్. సోలార్ ఫర్నెస్ అనేది సన్ లైట్ ని డైరెక్ట్ గా మనం ఎనర్జీని ఇక్కడ క్యాచ్ చేసుకుంటున్నాము, హీట్ ఎనర్జీ కన్వర్ట్ చేసుకుంటాము. చాలా మంచి ఎక్స్పెరిమెంట్ ఇది, మనము చూడొచ్చు అది కూడా. నెక్స్ట్ వచ్చేసి మేకప్ మిర్రర్, షేవింగ్ మిర్రర్, ఇవి కూడా మనం స్క్రీన్ లో చూస్తున్నాము. ఇవన్నీ ఈ కేసెస్ లో మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్, ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్, అప్పుడు మాత్రమే మనకు వర్చువల్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ వస్తుంది. నెక్స్ట్ కాన్వెక్స్ కి వెళ్తే మనకు వచ్చేసి ఇది రేర్ వ్యూ మిర్రర్. అంటే మనకేంటి రేర్ వ్యూ మిర్రర్ అంటే వెహికల్ సైడ్ మిర్రర్, రైట్. వెహికల్ సైడ్ మిర్రర్, వెహికల్ డ్రైవ్ చేసినప్పుడు డ్రైవర్ బ్యాక్ సైడ్ వెహికల్స్ చూడడం కష్టం అవుతుంది, సో వెనక్కి తిరగడం చూడలేడు, కాబట్టి మనకి ఇక్కడ సైడ్ మిర్రర్ లో చూస్తున్నాడు. సో దాన్ని మనం వచ్చేసి రేర్ వ్యూ మిర్రర్ అంటున్నాము. ఏటీఎం సెంటర్స్, స్క్రీన్ లో ప్రతి ఇమేజ్ వస్తుంది చూడండి. ఏటీఎం సెంటర్స్ లో వాడుతున్నాము. వాట్ ఈస్ ద పర్పస్ ఏంటో తెలియదు. చాలా సార్లు ఏటీఎంకి వెళ్ళాము, బట్ ఏటీఎం లో కాన్వెక్స్ మిర్రర్ ఎక్కడ ఉంటుందో తెలియదు. చూడండి స్క్రీన్ లో మనకి సర్క్యులర్ షేప్ లో కానీ స్క్వేర్ షేప్ లో కానీ ఏటీఎం కి పైన కార్నర్స్ లో మనకు ఉంటున్నాయి. రీజన్ ఏంటో చూడండి ఒకసారి. కాన్వెక్స్ మిర్రర్ లో ఎక్కువ ఏరియా కవర్ చేసి చాలా తక్కువ ఏరియాలో కంప్లీట్ మనకు వచ్చేసి కనిపిస్తుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్న పర్సన్ మూమెంట్స్ ని అబ్జర్వ్ చేయడం కోసం ఏటీఎం సెంటర్స్ లో వాడతారు. మనం మనీ విత్డ్రా చేస్తున్నప్పుడు వెనకాల వచ్చిన పర్సన్ అక్కడ వచ్చేసి మన థీఫ్ అంటే మనకి ఒక రాబరీ చేయడానికి వచ్చాడా, లేదంటే మన పిన్ ఎంటర్ చేస్తుంటే చూస్తున్నాడా, బ్యాక్ సైడ్ పర్సన్స్ మూమెంట్స్ ని అబ్జర్వ్ చేయడం కోసం మనం ఇక్కడ కాన్వెక్స్ మిర్రర్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఏటీఎం లో వాడుతున్నాము. నెక్స్ట్ స్ట్రీట్ లైట్స్ లో, స్ట్రీట్ లైట్ లో కూడా మనకు వచ్చేసి బల్బ్ అనేది ఎక్కువ ఏరియా కవర్ చేయడం కోసం, ఎక్కువ ఏరియా స్ప్రెడ్ చేయడం కోసం మనం ఇక్కడ స్ట్రీట్ లైట్ లో వాడుతున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనకి షార్ప్ కర్వ్స్ దగ్గర వాడుతున్నాము. స్క్రీన్ లో చూడండి షార్ప్ కర్వ్స్. షార్ప్ కర్వ్స్ అంటే ఇక్కడ వచ్చేసి మూల మలుపుల దగ్గర, టర్నింగ్స్ దగ్గర కాన్వెక్స్ మిర్రర్ ని డోమ్ షేప్ లో ఉంటుంది. మనం పార్కింగ్ ప్లేస్ లో, డిమార్ట్ పార్కింగ్ ప్లేస్ లో మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ పర్పస్ ఏంటి, వి షేప్ లో మనకున్న ఎల్ షేప్ లో ఉన్న రోడ్ లో ఒక వేలో వెళ్తున్నప్పుడు ఇంకో సైడ్ నుంచి వచ్చే వెహికల్స్ అబ్జర్వ్ చేయడం కోసం ఇక్కడ వాడుతున్నాము, రైట్. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ సెక్యూరిటీ మిర్రర్స్ అని చెప్తున్నాం. ఇక్కడ సెక్యూరిటీ మిర్రర్స్ అంటే కొన్ని షాప్స్ లో మనకి సీలింగ్ కి ఈ మిర్రర్స్ అనేవి అటాచ్ చేసి ఉంటారు. టోటల్ ఆ డోమ్ షేప్ లో ఉన్న మిర్రర్ లో మనకు మొత్తం కనిపిస్తుంది. అక్కడ వచ్చేసి షాప్ మొత్తం అనేది కవర్ అవుతుంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఫస్ట్ తీసుకున్నాం. ఇవన్నీ ఇంపార్టెంటే. రైట్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ ద ఎక్స్పెరిమెంట్ ఫర్ ల్యాబ్ యాక్టివిటీ, కాన్కేవ్ మిర్రర్ ల్యాబ్ యాక్టివిటీకి ఇక్కడ వచ్చేసి మెటీరియల్స్ రిక్వైర్డ్ మీరు రాయొచ్చు. మీకు తెలుసునా ఈ క్వశ్చన్ అనేది జాగ్రత్తగా రాసేయండి. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ స్క్రీన్ లో క్లియర్ గా ఉన్నాయి. వి స్టాండ్, ఇందులో మ్యాచ్ బాక్స్ రాయాలి. రియల్ టైమ్ లో చేసేటప్పుడు మ్యాచ్ బాక్స్ లేదు, సో రాసేయచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి 5th క్వశ్చన్ అనేది ప్రికాషన్స్. ఇలాంటి క్వశ్చన్ ఆన్సర్ మనకి ఎక్కడ దొరకదు, రేర్ గా దొరుకుతుంది, కాబట్టి జాగ్రత్తగా 5th క్వశ్చన్ చూడండి. రైట్ 2 ప్రికాషన్స్ రాయమంటున్నాడు. ఇక్కడ వచ్చేసి మనము ఏమి ఇచ్చినాము, ఇక్కడ వచ్చేసి ప్రికాషన్స్ అన్నప్పుడు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, క్యాండిల్ స్క్రీన్ కాన్కేవ్ మిర్రర్ షుడ్ బి లై ఆన్ ద సేమ్ ప్లేన్, సేమ్ లైన్ అనమాట. ఒకటే లైన్ పైన ఉండాలి. రాస్తుంటే మనకి ఇమేజ్ అనేది స్క్రీన్ పైన క్యాప్చర్ అవ్వదు. తర్వాత సెకండ్ పాయింట్, ఆబ్జెక్ట్ షుడ్ బి ప్లేస్డ్ అబోవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ అండ్ స్క్రీన్ షుడ్ బి ప్లేస్డ్ బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్ అనేది ఇక్కడ పాయింట్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనము ఒకటే లైన్ పైన తీసుకుంటే రేస్ అనేది రిఫ్లెక్టెడ్ రే అనేది అక్కడ క్యాప్చర్ అవ్వదు, కొంచెం సైడ్ తీసుకోవాలి. తర్వాత మీరు ఈజీగా గుర్తుపెట్టుకునే పాయింట్స్ ఏంటంటే 3rd, 4th, 5th పాయింట్స్, రైట్. 3rd పాయింట్ ఏంటి, హ్యాండిల్ మిర్రర్స్ కేర్ఫుల్లీ. మిర్రర్స్ ఏమైనా చేయి టచ్ అయినా సరే జాగ్రత్త పట్టుకోకపోతే కింద పడి పగిలిపోతాయి. తర్వాత వచ్చేసి హ్యాండిల్ మ్యాచ్ బాక్స్ క్యాండిల్ ఫ్లేమ్ కేర్ఫుల్లీ. మనకి ఇక్కడ మ్యాచ్ బాక్స్ క్యాండిల్ ఫ్లేమ్ తో ఆడుతున్నాం కాబట్టి మనకు ఫైర్ యాక్సిడెంట్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి.
రైట్. తర్వాత టేక్ ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ అంటున్నాము. నెక్స్ట్ ఇంకో పాయింట్ రాయొచ్చు, టేక్ ద మెజర్మెంట్స్ వితౌట్ పారాలాక్స్ ఎర్రర్, అంటే ఎర్రర్ లేకుండా వాల్యూస్ నోట్ డౌన్ చేసుకోవాలి. నెక్స్ట్ రైట్, ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ ప్రొడ్యూస్డ్ బై ఇక్కడ మిర్రర్ వచ్చేసి మ్యాగ్నిఫికేషన్ +1 అంటే మీనింగ్ ఏంటి? సో ఇది వచ్చేసి మనం ఫర్దర్ కూడా డిస్కస్ చేస్తాం. ఇక్కడ +1 అన్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, ప్లస్ అంటే ఇక్కడ వచ్చేసి వర్చువల్ ఎరెక్ట్ అని మీనింగ్. మనకు వచ్చేసి ప్లస్ అంటే వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్. నెక్స్ట్ 1 అంటే మనకి సేమ్ సైజ్ అని మీనింగ్, సేమ్ సైజ్, వర్చువల్ ఎరెక్ట్ సేమ్ సైజ్. మైనస్ అంటే మనకి రియల్ ఇన్వర్ట్ అని మీనింగ్. సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి వర్చువల్ ఎరెక్ట్, వర్చువల్ ఎరెక్ట్ సేమ్ సైజు ఫామ్ చేసే మిర్రర్ పేరు ఏం పేరు? దట్ ఈస్ ప్లేన్ మిర్రర్, ప్లేన్ మిర్రర్. సో ఇక్కడ ఆన్సర్ లేదు కాబట్టి రాస్తున్నాను, నీట్గా సెంటెన్స్ ఫార్మేషన్లో మీరు రాసుకోండి, వీడియో పాస్ చేసేసి రైట్ చేయండి. ఓకే, దాంతో పాటు క్లాస్ వింటూనే మీరు సమ్మరీ నోట్స్ అనేది రాసుకోవాలి. నెక్స్ట్, వై డూ యూ ప్రిఫర్ కాన్వెక్స్ మిర్రర్ యాజ్ ఎ వెహికల్ రియర్ వ్యూ మిర్రర్? వెహికల్ సైడ్ మిర్రర్ కాన్వెక్స్ మిర్రర్ని ఎందుకు వాడతాము? రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ పాయింట్, మనకు కాన్వెక్స్ మిర్రర్లో వర్చువల్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది, ప్లస్ ఎక్కువ ఏరియా కవర్ చేసి తక్కువ ఏరియాలో చిన్న ఏరియాలో చూపిస్తుంది అనమాట. సో వెహికల్ మీరు చూడండి, చాలా చిన్న మిర్రర్ వెహికల్ సైడ్ కు, మనం బైక్ అయినా సరే కార్ కైనా సైడ్ మిర్రర్, వెనకాల పెద్ద లారీ ట్రక్ వచ్చినా సరే వెనకాల రోడ్డు బిల్డింగ్స్ మొత్తం కనిపిస్తాయి చిన్న సైజులో, అదే మనకు కాన్వెక్స్ మిర్రర్ అనమాట. సో ఎక్కువ ఏరియాని కవర్ చేసి తక్కువ ఏరియాలో చూపించడాన్ని మనం అంటున్నాము ఇట్ హ్యాస్ మ్యాక్సిమం ఫీల్డ్ ఆఫ్ వ్యూ అంటున్నాము, గ్రేటర్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ అంటున్నాము. సో అదే మనకి ఇక్కడ వచ్చేసి సెకండ్ పాయింట్. నెక్స్ట్, కాన్కేవ్ మిర్రర్ని ఎందుకు యూజ్ చేయొద్దు అంటే, కాన్కేవ్ మిర్రర్ అనేది ఇన్వర్టెడ్ ఇమేజెస్ ఫామ్ చేస్తుంది, రియల్ ఇమేజెస్ ఫామ్ చేస్తుంది. ఆబ్జెక్ట్ పొజిషన్ చేంజ్ అయితే అక్కడ వచ్చేసి ఇమేజ్ నేచర్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి మనకు ఇక్కడ పాయింట్ రైట్. నెక్స్ట్, ల్యాబ్ యాక్టివిటీ. ఇక్కడ వచ్చేసి ఇన్ఫర్మేషన్ ని మీరు వీడియో పాజ్ చేసి రాసుకోండి రైట్. ఇక్కడ వచ్చేసి ల్యాబ్ యాక్టివిటీ క్లియర్గా నేను వచ్చేసి ఒక వీడియో చేస్తాను, అందులో చూపిస్తాను, స్కిప్ చేస్తున్నాను. ఇక్కడ మెయిన్ థింగ్ ప్రికాషన్స్ అనేవి ఇంపార్టెంట్ చూసుకోండి, మీకు ఎక్కడ దొరకవు ప్రికాషన్స్. హ్యాండిల్ ఫైర్ కేర్ఫుల్లీ, హోల్డ్ క్యాండిల్ ఇన్ ఏ ప్రాపర్ పేపర్ గ్లాస్. ఇక్కడ వచ్చేసి ఆ క్యాండిల్ అనేది ఒక పేపర్ గ్లాస్ లో పెట్టుకోవాలి. రీజన్ ఏంటంటే మనం చేసేటప్పుడు క్యాండిల్ అనేది అక్కడ చేయి పైన పడినప్పుడు వ్యాక్స్ అనేది మనకు ఇంజూరీ అవుతుంది కాబట్టి ఒక పేపర్ గ్లాస్ లో మనము క్యాండిల్ తో ఎక్స్పెరిమెంట్ చేయాలనేది ప్రాక్టికల్ గా చేస్తే మనకు తెలిసే విషయం. నెక్స్ట్, హ్యాండిల్ ద మిర్రర్ విత్ కేర్, టేక్ కేర్ ద ఫ్లేమ్ ఈజ్ అబౌవ్ ద యాక్సిస్, మిర్రర్ బిలో ద యాక్సిస్ అనేవి తీసుకుంటేనే మనకి ఇమేజెస్ వస్తున్నాయి రైట్. నెక్స్ట్, ఇక్కడ వచ్చేసి ఈ డయాగ్రామ్ ఉన్న టెక్స్ట్ బుక్ లో ఉన్న డయాగ్రామే, ప్రొసీజర్ మొత్తం క్లియర్ గా ఉంది. యాక్టివిటీలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టేబులర్ ఫార్మాట్ లో ఒక 20 సెంటీమీటర్ నోన్ ఫోకల్ లెంత్ కాన్కేవ్ మిర్రర్, 20 సెంటీమీటర్స్ ఉన్న కాన్కేవ్ మిర్రర్ తీసుకుంటే మనకి ఈ వాల్యూస్ వచ్చినాయి. రియల్ కూడా ఈ వాల్యూస్ ప్రాక్టికల్ గా వచ్చిన వాల్యూసే రైట్. ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతాడు, అన్నోన్ ఫోకల్ లెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి ఎక్స్పెరిమెంట్ అడగవచ్చు, లేకపోతే డిఫరెంట్ ఇమేజ్ పొజిషన్స్ అబ్జర్వ్ చేయడానికి ఎక్స్పెరిమెంట్ అడగవచ్చు. ఇట్లా 2 క్వశ్చన్స్ అడుగుతాడు. బట్ ఎక్కడ అడిగినా సరే యాక్టివిటీలో ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనము మిర్రర్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఫోకల్ లెంత్ అనేది వస్తుంది. ఇక్కడ వచ్చేసి అడిగిన క్వశ్చన్ డిఫరెంట్ ఇమేజెస్ ని అబ్జర్వ్ చేసావా అని అడుగుతున్నాడు. దాని కంక్లూజన్ రాస్తున్నాము. We observed different types of images at different positions of an object. Yes. సో ఇక్కడ మారథాన్ రౌండ్ లో ఇక్కడ వచ్చేసి కంటిన్యూస్ టీచింగ్ అవుతుంది. బట్ ఇక్కడ వచ్చేసి చూడండి, మీకోసం ఇక్కడ పీపీటీ చేసాము, మీకోసం ఈ హార్డ్ వర్క్. ప్రతి ఒక్కరు పేరెంట్స్ దృష్టిలో పెట్టుకోండి. మన పేరెంట్స్, మన రిలేటివ్స్ మన రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. మనకు కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి రైట్. ఇక్కడ
మన వీడియోస్ హెల్ప్తో మీరు మీ రిజల్ట్ని మంచిగా తెచ్చుకుంటారని ఆశిస్తూ రాజు సార్. నెక్స్ట్ స్లైడ్లో చూస్తున్నాము. ఇక్కడ రే డయాగ్రామ్ స్టార్ట్ అయినాయి. సార్ ఇక్కడ కంప్లీట్గా రే డయాగ్రామ్ అడగొచ్చు, ఇమేజ్ ఫార్మేషన్ ఫిగర్స్ అడగొచ్చు. రైట్, ఇక్కడ జస్ట్ కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ సైడ్ బై సైడ్ ఇచ్చాను. చూడండి, ప్యారలల్ రే, ఇన్సిడెంట్ రే ప్యారలల్ వెళ్తే మాత్రం రిఫ్లెక్టెడ్ రే ఫోకస్ నుంచి వెళ్తుంది. అదే కాన్వెక్స్ మిర్రర్ లో ప్యారలల్ ఇన్సిడెంట్ రే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ సీమ్స్ టు కమింగ్ ఫ్రమ్ ఫోకస్, ఫోకస్ నుంచి వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ స్లైడ్ లో చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి పోల్ దగ్గర స్ట్రైక్ అయినప్పుడు యాంగిల్ I ఈజ్ ఈక్వల్ టు ఆర్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ప్రకారం ఇక్కడ రిఫ్లెక్టెడ్ రే అనేది ఇక్కడ పాస్ అవుతుంది. నెక్స్ట్ రూల్ 3, రూల్ 4 ఇక్కడ వచ్చేసి ఈ రూల్స్ అనేవి మనకు ఇమేజ్ ఫార్మేషన్ ఫిగర్స్ లో అవసరం పడతాయి. ఇక్కడ వచ్చేసి ఇన్సిడెంట్ రే ఎలా పాస్ అవుతుంది చూడండి. ఇన్సిడెంట్ రే ఎలా పాస్ అవుతుంది? ఫోకస్ నుంచి పాస్ అవుతుంది. ఇన్సిడెంట్ రే ఫోకస్ నుంచి పాస్ అవుతుంది. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ ఈస్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. అదే కాన్వెక్స్ మిర్రర్ లో ఎలా పాస్ అవుతుంది? టువర్డ్స్ ఫోకస్, ఇన్సిడెంట్ రేస్ టువర్డ్స్ ఫోకస్, ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. ఈ రే రూల్స్ అనేవి ఇమేజ్ ఫార్మేషన్ ఫిగర్స్ మన ఛానల్లో సపరేట్ గా చేశాను. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ కర్వ్డ్ సర్ఫేసెస్ ప్లేలిస్ట్ ఉంది. ఆ ప్లేలిస్ట్ లోకి వెళ్ళి క్లియర్ గా ఇక్కడ వచ్చేసి ఇమేజ్ ఫార్మేషన్ ఫిగర్స్ నోట్స్ లో ఎలా డ్రా చేయాలి, ఎంత మెజర్మెంట్ తీసుకోవాలనేవి క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ప్లీజ్ అక్కడికి వెళ్ళేసి ప్లేలిస్ట్ లో చూడండి. 4th రే రూల్ లో సెంటర్ నుంచి పాస్ అయితే మళ్ళీ రిఫ్లెక్టెడ్ రే అనేది రీబౌన్స్ బ్యాక్ అవుతుంది. రైట్, ఇక్కడ క్లియర్ గా మనకు వచ్చేసి ఇమేజ్ ఫార్మేషన్ ఫిగర్స్ ఇవ్వడం జరిగింది. కేస్ 1 లో ఆబ్జెక్ట్ ఎట్ ఇన్ఫినిటీ, ఇక్కడ వచ్చేసి మీరు నేచర్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఆబ్జెక్టివ్ బీట్స్ లో మనకు నేచర్ వచ్చే ఛాన్స్ ఉంది. రైట్ చిల్డ్రన్, మనం ఉన్నాం ఇక్కడ మారథాన్ రౌండ్ లో బాహుబలి సిరీస్ 10th మ్యాథ్స్ అండ్ ఫిజికల్ సైన్స్. రైట్, టీచ్ చేయడానికి నాకు అలసట రాదు, మరి మీరు వినడానికి మీకు అలసట వస్తుందా? జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. నెక్స్ట్ ఫస్ట్ ఇమేజ్ ఫార్మేషన్ ఫిగర్ లో ఆబ్జెక్ట్ ఉంది ఇన్ఫినిటీ దగ్గర. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఇమేజ్ ఫార్మ్ రేట్ ఫోకస్. నేచర్ ఏంటి? ఇమేజ్ నేచర్. ఇక్కడ ఈ పిఎస్ అని గుర్తుపెట్టుకుందాము. పిఎస్ అంటే పోలీస్ స్టేషన్, పి అంటే పొజిషన్, ఏఎస్ అంటే సైజు. పొజిషన్, ఇమేజ్ పొజిషన్, ఇమేజ్ సైజు. తర్వాత రియల్ ఇన్వర్టెడ్, వర్చువల్ ఎరెక్టర్ చెప్తే సరిపోతుంది. పిఎస్ లో ఫస్ట్ పి అంటే పొజిషన్. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? ఇమేజ్ ఫార్మ్ రేట్ ఫోకస్. దెన్ ఎస్ మీన్స్ సైజ్, హైలీ డిమినిష్డ్, చాలా పాయింట్ సైజ్ లో మనకి ఇమేజ్ ఫామ్ అయింది, మనం స్క్రీన్ లో చూస్తున్నాము. నెక్స్ట్ కేస్ 2, ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బియాండ్ సి. ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బియాండ్ సి, దెన్ వి గెట్ ఇమేజ్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. చూడండి, ఇమేజ్ క్లియర్ మనకు డిమినిష్డ్ ఇమేజ్ వచ్చింది. సో మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఈ కేసులో మనం 4 పాయింట్స్ నేచర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. రైట్, పిఎస్, పి మీన్స్ పొజిషన్, నేచర్ ఆఫ్ ఇమేజ్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇమేజ్ అన్న సేమ్. నేచర్ ఆఫ్ ఇమేజ్, ఫస్ట్ పాయింట్, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఇమేజ్? ఇమేజ్ ఫార్మ్డ్ బిట్వీన్ ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. నెక్స్ట్ హియర్ size, S means size, the size of image is diminished. Next real and inverted. ఈ 4 పాయింట్స్ రాయాలి. క్లియర్ గా మనకు డయాగ్రామ్ అడుగుతున్నాడు, నాకు రీజన్ టెస్ట్ లో అడుగుతున్నాడు, ప్రాక్టీస్ టెస్ట్ లో అడుగుతున్నాడు, ప్రిఫైన్ లో అడుగుతున్నాడు, బోర్డ్ ఎగ్జామ్ లో అడుగుతున్నాడు. చాలా మంది ఎలా రాయాలో తెలియట్లేదు. ఫస్ట్ మనము R1 రే, R2 రే ఎలా వచ్చింది, ఎలా వెళ్ళిందో రాయాలి. ఓకేనా? R1 ray parallel to principal axis, after reflection passes through focus. R2 ray direction passes through focus, after reflection in parallel to principal axis. After reflection both R1 and R2 intersecting between the focus and the center, that is the image position అని చెప్పేసి ఎక్స్ప్లెనేషన్ స్టెప్స్ రాయాలి. తర్వాత నేచర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి వర్డ్స్ లో. The image formed by the concave mirror is real, the image formed by the concave mirror is diminished, the image formed by the concave mirror is జెసి రియల్ అండ్ ద ఇమేజ్ ఫార్మ్ బై ద కాన్కేవ్ మిర్రర్ ఈస్ ఇన్వర్టెడ్ అని చెప్పేసి పాయింట్స్ రాస్తే మనకు 1.5 పేజ్ దాకా వచ్చేస్తుంది. ఓన్లీ డయాగ్రామ్ డ్రా చేస్తే మేబీ మార్క్స్ అనేవి ఫుల్ మార్క్స్
పడవు. రైట్. అదే విధంగా మనం R1 R2 రేస్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం, నేచర్ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇది కేస్ 3, కేస్ 4 లో లాగా కేస్ 5, కేస్ 6 ఈ డయాగ్రామ్స్ అన్ని మనం సపరేట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నోట్స్ లో. క్లియర్ గా ఆ వీడియోకి వెళ్ళండి. మన ప్లేలిస్ట్ లో ఉంది మన ఛానల్లో రిఫ్లెక్షన్ ఆఫ్ లైటెడ్ కర్వ్డ్ సర్ఫేసెస్. ఇక్కడ 6th కేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు సార్ అంటే ఇమేజ్ అనేది వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది ప్లస్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ వచ్చి 6th కేసులో మాత్రమే మనకు వర్చువల్ ఇమేజ్ ఫామ్ అయింది కదా, మేకప్ మిర్రర్ కానీ, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి షేవింగ్ మిర్రర్ కానీ, ఒక పర్సన్ హెడ్ అనేది చిన్న హెడ్ అనేది పెద్ద సైజులో కనిపిస్తుంది. సో అందువల్ల మనకు ఫేస్ అనేది క్లియర్ కనిపిస్తుంది. ఇక్కడ పర్పస్ లో వాడుతున్నాము. డెంటిస్ట్ అయినా సరే ఇవన్నీ మనకు 6th కేసులో వస్తాయి. ఆబ్జెక్ట్ లో అడిగితే మాత్రం ఇలాగా గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ అని అడిగితే మాత్రం గుర్తుపెట్టుకుందాము. నెక్స్ట్ కాన్వెక్స్ మిర్రర్ ఇమేజ్ ఫార్మేషన్ ఫిగర్స్. ఫస్ట్ కేసులో ఆబ్జెక్ట్ ఎట్ ఇన్ఫినిటీ ఇమేజ్ ఫార్మ్డ్, వర్చువల్ ఇమేజ్ ఫార్మ్డ్ ఎట్ ఫోకస్, డిమినిష్డ్ ఇమేజ్, హైలీ డిమినిష్డ్ ఇమేజ్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్, వర్చువల్ డిమినిష్డ్ ఎరెక్ట్ ఇమేజ్. ఇక్కడ వచ్చేసి ఈ డయాగ్రామ్ గుర్తు పెట్టుకోండి, 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఈ ఫిగర్ కూడా మనం సపరేట్ లో వీడియోలో ఇవన్నీ ఒకే వీడియోలో చేయడం జరిగింది. ఇవే కాదు రిఫ్రాక్షన్ వీడియోస్ కూడా, రిఫ్రాక్షన్ మనకి ఏ డయాగ్రామ్స్ కూడా ఉన్నాయి. రైట్. నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసి సైన్ కన్వెన్షన్స్. వెరీ సింపుల్ గా ఫస్ట్ ఒక పాయింట్ గుర్తుపెట్టుకుందాము. ఆబ్జెక్ట్ సైడ్ నెగిటివ్ అని, అదర్ సైడ్ పాజిటివ్ అని. చూడండి ఫస్ట్ పైన పిక్చర్ లో ఆబ్జెక్ట్ సైడ్ కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నాము. ఆబ్జెక్ట్ అంటే క్యాండిల్, లైట్ సోర్స్. క్యాండిల్ సైడ్ ఉన్నవన్నీ నెగిటివే. క్యాండిల్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ నెగిటివ్. నెక్స్ట్ మనకి ఫోకల్ లెంత్ F నెగిటివ్. C ఉంది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరికి రేడియస్ నెగిటివ్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇమేజ్ మాత్రం కాన్కేవ్ మిర్రర్ లో మనకు 5 కేసెస్ లో రియల్ ఇమేజ్ వస్తుంది అంటే ఆబ్జెక్ట్ సైడ్ వస్తుంది కాబట్టి నెగిటివ్. 6th కేసులో ఇమేజ్ అనేది కాన్కేవ్ మిర్రర్ బ్యాక్ సైడ్ ఫామ్ అవుతుంది, వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది కాబట్టి మనకి అది వచ్చేసి పాజిటివ్. బట్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇది వచ్చేసి షార్ట్ కట్. మనకు వచ్చేసి టెక్స్ట్ బుక్ సెంటెన్సెస్ అనేవి నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. వన్స్ నెక్స్ట్ బిలో ఫిగర్ కాన్వెక్స్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్ లో ఆబ్జెక్ట్ కి అదర్ సైడ్ ఫోకస్ ఉంది, మిర్రర్ లోపల ఉంది కాబట్టి మిర్రర్ ముందు ఆబ్జెక్ట్ ఉంది. సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్ ముందు ఎప్పుడైనా నెగిటివ్. ఎందుకు, ఆబ్జెక్ట్ సైడ్ నెగిటివ్ కాబట్టి. కాన్వెక్స్ మిర్రర్ లో ఫోకల్ లెంత్ పాజిటివ్ అండ్ ఇమేజ్ డిస్టెన్స్ ఆల్సో పాజిటివ్. వై? బికాస్ ఇమేజ్ అనేది మనకి మిర్రర్ బ్యాక్ సైడ్ ఫామ్ అవుతుంది, ఆబ్జెక్ట్ కి అదర్ సైడ్ అవుతుంది. రైట్ చిల్డ్రన్. ఇక్కడ ఒక క్వశ్చన్ ఆబ్జెక్టివ్ లో అడిగే ఛాన్స్ ఉంది చూడండి. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ ఇన్ ద కాన్వెక్స్ మిర్రర్? అబ్జర్వ్ చేస్తే ఇమేజ్ పొజిషన్ అనేది మనకి ఫోకస్ కి పోల్ కి మధ్యలో ఉంది. సో మీరు ఈ పాయింట్స్ అనేవి అబ్జర్వ్ చేసి నోట్ చేసుకోండి. రైట్. సో ఫ్రమ్ ద అకార్డింగ్ టు సైన్ కన్వెన్షన్స్ we have observed that here the sign conventions ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్, ఫోకల్ లెంత్ కి ఎలా ఉందని చెప్పేసి మనకు ఇక్కడ రాసేస్తున్నాము. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఆల్వేస్ నెగిటివ్, అది రిఫ్లెక్షనా రిఫ్రాక్షనా, యూ వాల్యూ మాత్రం నెగిటివ్ ఉంటుంది. ఆబ్జెక్ట్ సైడ్ కాన్కేవ్ మిర్రర్ లో ఆబ్జెక్ట్ సైడ్ ఫోకస్ ఉంటుంది కాబట్టి ఫోకల్ లెంత్ నెగిటివ్. కాన్వెక్స్ మిర్రర్ లో ఆబ్జెక్ట్ అదర్ సైడ్ ఉంటుంది కాబట్టి ఫోకల్ లెంత్ పాజిటివ్ అని చెప్పేసి మనకి ఇక్కడ వచ్చేసి ఒక కాన్సెప్చువల్ ఫిగర్ అయితే ఇవ్వడం జరిగింది. సైన్ కన్వెన్షన్స్ మనకు టెక్స్ట్ బుక్ లో ఇన్ కేస్ 4 మార్క్స్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ద సైన్ కన్వెన్షన్స్ అని చెప్పేసి క్వశ్చన్ అయితే మనకు ఉంది. ఇందులో 3 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఆల్ ద డిస్టెన్స్ ఇస్ మెజర్డ్ ఫ్రమ్ ద పోల్. సెకండ్ పాయింట్ ఇఫ్ ద డిస్టెన్స్ ఇస్ మెజర్డ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే టేకెన్ యాజ్ పాజిటివ్ అదర్వైజ్ నెగిటివ్ అంటాడు. అంటే ఇన్సిడెంట్ రే డైరెక్షన్ ఎలా ఉందో అలా మెజర్ చేస్తే పాజిటివ్, ఇన్సిడెంట్ రే డైరెక్షన్ కి ఆపోజిట్ గా మెజర్ చేస్తే నెగిటివ్ అని చెప్పేసి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ డిస్టెన్స్ ఇస్ మెజర్డ్ అబోవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ పాజిటివ్, బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్ నెగిటివ్. రైట్. సో యాజ్ ఇట్ ఈస్ టెక్స్ట్ బుక్ పాయింట్స్ మనకున్నాయి. మీకు ఒకవేళ థర్డ్ పాయింట్ హార్డ్ అయితే కింద పాయింట్ వచ్చేసి రాసేసుకోండి. రైట్. నెక్స్ట్ మనము వచ్చాము
ఇప్పుడు న్యూమరికల్స్ కి రైట్. న్యూమరికల్స్ లో మనకి ఇక్కడ క్వశ్చన్ ఎట్లానైనా అడగనివ్వు. మనం వచ్చేసి ఒక ప్రాబ్లం సాల్వింగ్ స్టెప్స్ అనేది మీకు చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ అందరూ కంపల్సరీ మన క్వశ్చన్లో అండర్లైన్ చేయాలి. ఏంటంటే వాడు ఇచ్చింది కాన్కేవ్ మిర్రరా లేకపోతే కాన్కేవ్ లెన్సా, ఓకేనా. సో మనకు మిర్రర్ లెన్స్ కి అక్కడ డిఫరెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. మనకు డయాగ్రామ్స్ అయినా సరే, ప్రాబ్లం అయినా సరే, ఇది అక్కడ అండర్లైన్ చేసుకోండి. క్వశ్చన్ పేపర్లో ఇచ్చినప్పుడు అండర్లైన్ చేసుకోండి. బట్ మన క్వశ్చన్లో ఇక్కడ చూస్తే ఆబ్జెక్ట్ 2 సెంటీమీటర్ హైట్ అని చెప్పినాడు. ఇక్కడ మనం ఫాలో కావాల్సినవి కొన్ని ఉన్నాయి. ఏంటంటే అవి GFFSSC అని చెప్పేసి ఇక్కడ రాస్తున్నాను. GFFSSC అంటే గివెన్, ఫైండ్, ఫార్ములా, సబ్స్టిట్యూషన్, సింప్లిఫికేషన్, కన్క్లూజన్. G ఫర్ గివెన్. మనకు వచ్చేసి క్వశ్చన్ లో ఇక్కడ వచ్చేసి ఒక సెకండ్ కేస్ తీసుకుంటున్నాను. ఆబ్జెక్ట్ బియాండ్ సి కిందకి వస్తుంది కాబట్టి రైట్. ఇక్కడ గివెన్ లో రాస్తున్నాము, ఏమి ఇచ్చాడు అని రాస్తున్నాము. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఇమేజ్ హైట్ ఇచ్చాడు, రాద్దాము, ఒక ఆర్డర్ లో రాద్దాము. నెక్స్ట్ ప్లేస్డ్ డిస్టెన్స్ 6 మీటర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్. సో మనం ఏం రాస్తున్నాం ఇక్కడ, ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ డినోటెడ్ విత్ U. కంపల్సరీ ఇక్కడ వర్డ్ రాయాలి, దాని సింబల్ రాయాలి, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ U అని చెప్పేసి 6 మీటర్స్ అని చెప్తున్నాడు. సైన్ కన్వెన్షన్స్ ఒకసారి అప్లై చేద్దాము, ఒక నిమిషం ఆగి, ఓకేనా. నెక్స్ట్ ఏం అడిగా, ఫోకల్ లెంత్ ఇచ్చాడా, ఫోకల్ లెంత్ 2 మీటర్స్. సో హియర్ ఫోకల్ లెంత్, ఫోకల్ లెంత్ F is 2 మీటర్స్, రైట్. ఇక్కడ వచ్చేసి కాన్కేవ్ మిర్రర్ అన్నాడు కాబట్టి ఫోకల్ లెంత్ నెగిటివ్ అవుతుంది. సో మనం ఒకసారి రఫ్ గా ఇక్కడ ఒక డయాగ్రామ్ వేసేసుకుందాము. చూడండి, సెంటర్ ది ఫోకస్. ఫోకల్ లెంత్ 2 అన్నాడు, మనకు ఆబ్జెక్ట్ పొజిషన్ ఎక్కడో తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి, ఫోకల్ లెంత్ 2 అన్నాడు. రేడియస్ ఆఫ్ కర్వేచర్ 2 + 2 4 అవుతుంది. బట్ ఆబ్జెక్ట్ ఎక్కడ తీసుకున్నాము, 6 దగ్గర తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి 6 సెంటీమీటర్స్ దగ్గర తీసుకున్నాము. మనకి ఆబ్జెక్ట్ బియాండ్ సి ఈ క్వశ్చన్ లో ఇక్కడ వచ్చేసి గివెన్ డేటా రాసేసినాం. నెక్స్ట్ హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ HHT, హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్. హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ మనం వచ్చేసి HO అంటున్నాము. మనకి ఇచ్చాడు 2 సెంటీమీటర్స్. ఇవన్నీ టెక్స్ట్ మనకు వచ్చేసి PDF లో క్లియర్ గా మెన్షన్ చేస్తాను. ఇక్కడ ఎందుకు ఇస్తున్నాను బోర్డు పైన అంటే సైన్ కన్వెన్షన్స్ ఎట్లా అప్లై చేయాలనేది. ఆబ్జెక్ట్ సైడ్ నెగిటివ్ అని చెప్పినాం, ఇది ఆబ్జెక్ట్ సైడ్ ఫోకస్ పాయింట్ ఆబ్జెక్ట్ సైడ్ ఉంది. సో ఇక్కడ మనకు ఫోకల్ లెంత్ నెగిటివ్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఆల్సో నెగిటివ్. హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ 2 సెంటీమీటర్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ కాబట్టి ఇక్కడ వచ్చేసి ఇది +2 సెంటీమీటర్స్ గా తీసుకుంటున్నాము, రైట్. సో ఇప్పుడు సింప్లిఫికేషన్ అనేది మనకి ఫాస్ట్ ట్రాక్ లో లెంత్ అవుతుంది కాబట్టి ఇక్కడ వచ్చి స్క్రీన్ పైన చూపిస్తున్నాను. చూడండి, గివెన్, ఫినిష్డ్. నెక్స్ట్ స్క్రీన్ లో చూడండి, ఫైండ్. ఓకే, సో ఫైండ్ కి వచ్చేస్తున్నాము. ఫైండ్ అన్నప్పుడు ఏమేమి ఉన్నాయి అక్కడ మన క్వశ్చన్ లో, ద ఇమేజ్ డిస్టెన్స్ V = ? నెక్స్ట్ హైట్ ఆఫ్ ఇమేజ్ ? రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకు మ్యాగ్నిఫికేషన్ ? నెక్స్ట్ నేచర్ ఆఫ్ ఇమేజ్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇమేజ్ కూడా మనకి ? వచ్చేసి ఇక్కడ, రైట్. మీకు తెలిసిన కొంత టచ్ ఉంది కాబట్టి ప్రాబ్లమ్స్ జాగ్రత్తగా గివెన్ అయిపోయింది. నెక్స్ట్ ఫైండ్ అయిపోయింది. నెక్స్ట్ ఫార్ములాకి వచ్చినాం, గివెన్, ఫైండ్, ఫార్ములా. గివెన్, ఫైండ్, ఫార్ములా. ఫార్ములాలో స్క్రీన్ లో చూపించినట్టుగా మనకు 1/f = 1/u + 1/v. Magnification m = -v/u and magnification m = hi/ho. హైట్స్ రేషియో కూడా మనకి ఇక్కడ ఫార్ములాస్ ఉన్నాయి. డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయడమే. సింప్లిఫికేషన్ అనేది క్లియర్ గా ఫస్ట్ ఇక్కడ ఇచ్చాము, ఆ తర్వాత రైట్ సైడ్ లో ఉంది. క్లియర్ గా కిందికి టాప్ టు బాటమ్ వచ్చేసేయండి.
తర్వాత రైట్ సైడ్ లో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. నెగిటివ్ ఫ్రాక్షన్ ని ట్రాన్స్పోజ్ చేస్తే పాజిటివ్ ఫ్రాక్షన్ అవుతుంది. ఇక్కడ ఎల్సిఎం మెథడ్ లైక్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేసాము. ఇక్కడ వచ్చేసి సొల్యూషన్ అనేది క్లియర్ గా ఉంది. రైట్. సో ఇట్లా ఒక ప్రాబ్లం కాన్కేవ్ మిర్రర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. హైట్ ఆఫ్ ఇమేజ్ కావాలన్నప్పుడు మనకి స్క్రీన్ లో చూడండి మ్యాగ్నిఫికేషన్ అనేది ఫార్ములా వేసేసి మనము ఫైండ్ అవుట్ చేస్తాము. దీంట్లో ఆబ్జెక్ట్ అనేది మనకు 6 సెంటీమీటర్స్ బియాండ్ సి తీసుకుంటే ఇమేజ్ వి గెట్ అట్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి -3 మీటర్స్ దగ్గర మనకు వచ్చేసింది. సో ఇక్కడ మైనస్ ఇండికేట్ సైన్ కన్వెన్షన్స్ లో ఆబ్జెక్ట్ సైడ్ అని మనకు మీనింగ్. ఓకే రైట్. పట్టుకోండి సబ్జెక్టు. నెక్స్ట్ ఇందులో వచ్చేసి మనకు నేచర్ అని అంటున్నాడు. నేచర్ అంటే డిమినిష్డ్ ఇమేజ్ అండ్ రియల్ డిమినిష్డ్ ఇమేజ్ ఇన్ పొజిషన్ వచ్చేసి బిట్వీన్ ఎఫ్ అండ్ సి. రైట్. సో ఇది మనకు ప్రాబ్లం కాన్కేవ్ మిర్రర్. రైట్ చిల్డ్రన్. సో మనం తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు, ఒక స్టూడెంట్ తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు. నా ప్రయత్నం ఏంటంటే మిమ్మల్ని కదిలించడమే నా ప్రయత్నము. ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంది. స్టూడెంట్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ స్టూడెంట్. అక్కడ చాలా పవర్ ఉంది. స్టూడెంట్ ఈజ్ నాట్ ఏ హీఈస్ ఎవ్రీథింగ్, హీ కెన్ డూ ఎనీథింగ్. కాబట్టి మిమ్మల్ని బిలీవ్ చేస్తున్నాను, కాబట్టి మీరు మాకు రిజల్ట్ ఇవ్వండి. రైట్. ఇక్కడ వచ్చేసి సెకండ్ కేసులో ఇక్కడ బోర్డు పైన చెప్పడం కష్టం అవుతుంది. చూడండి ఇక్కడ స్క్రీన్ పైన మన కాన్వెక్స్ మిర్రర్ లో ఫోకల్ లెంత్ పాజిటివ్ అవుతుంది, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ నెగిటివ్. సో ఈ వాల్యూస్ తీసుకొని హైట్ ఆఫ్ ఇమేజ్ అబౌవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ కాబట్టి మనకు పాజిటివ్. సో అట్లాగే సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. ఫైండ్ రాసాము, గివెన్ రాసాము, ఫైండ్ రాసాము, నెక్స్ట్ ఫార్ములా రాసాము, సబ్స్టిట్యూట్ చేసాము, సింప్లిఫై చేసాము. ఈ వర్చువల్ ఇమేజ్ కాబట్టి మనకు వి వాల్యూ అనేది పాజిటివ్ రావాలి. చూడండి 1.5 + 1.5 వచ్చేసింది. సో ద ఇమేజ్ ఫార్మ్డ్ బిట్వీన్ ఫోకస్ అండ్ పోల్ మధ్యలో ఫామ్ అవుతుంది. నెక్స్ట్ హైట్ ఆఫ్ ఇమేజ్ కూడా మనం మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తున్నాము. రైట్. ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ కూడా డిమినిష్డ్, వర్చువల్, ఎరెక్ట్, డిమినిష్డ్. మర్చిపోదు ఇక వర్చువల్, ఎరెక్ట్, డిమినిష్డ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. రైట్ చిల్డ్రన్. ఇక్కడ మెయిన్ టాస్క్ వచ్చేసి మనకు మ్యాగ్నిఫికేషన్ మీద క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ వచ్చేసి ఏ స్టూడెంట్ అయినా సరే ఒక్కసారి ఇక్కడ ఆన్సర్స్ ని మీరు ఫిల్ చేయడానికి ట్రై చేయండి. క్వశ్చన్ అనేది మ్యాగ్నిఫికేషన్ టేబుల్ ఇచ్చి అడుగుతున్నాడు. XYZ అని చెప్పేసి ఇక్కడ మిర్రర్స్ X మిర్రర్, Y మిర్రర్, రైట్, Z మిర్రర్ అని చెప్పేసి డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చేసి 0.75 + 1.25 ఇట్లా మనకు వాల్యూస్ ఇచ్చేసి -1 అని చెప్పేసి మ్యాగ్నిఫికేషన్ ఇచ్చేసి మనకు క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇలా అడిగినప్పుడు కష్టం అవుతుంది. మనం ఫార్వర్డ్ లో వెళ్తున్నాం, ప్రాబ్లం చేసి లాస్ట్ మ్యాగ్నిఫికేషన్ ఫైండ్ అవుట్ చేస్తే క్వశ్చన్ పేపర్ లో మ్యాగ్నిఫికేషన్ అడిగి రివర్స్ అడుగుతున్నాడు. మనకి మ్యాగ్నిఫికేషన్ వచ్చేసి రివర్స్ అడుగుతున్నాడు, క్వశ్చన్స్ అడుగుతున్నాడు కింద. ఇందులో ఇయర్ XYZ are the mirrors. Then what are the concave mirrors? ఇందులో కాన్కేవ్ మిర్రర్స్ ఏంటివి అని చెప్పేసి అడుగుతాడు. ఇష్టం వచ్చిన క్వశ్చన్లు అడగవచ్చు. చూడండి సింపుల్ గా మైనస్ అంటే మనకు కాన్కేవ్ మిర్రర్, XZ అనేది కాన్కేవ్ మిర్రర్ అవుతుంది. 1 ఉంటే సేమ్ సైజ్. ఇక్కడ మీరు దీని గురించి మనము నెక్స్ట్ స్లైడ్ లో నేర్చుకుందాము. జాగ్రత్త చూడండి. మీకు టాలెంట్ అనేది దీని మీద ఐడియా ఉంటే వీడియోను పాస్ చేసి ఇక్కడ స్క్రీన్ లో ఇచ్చిన టేబుల్ కి మీరు ఆన్సర్స్ చేయండి. నెక్స్ట్ మీకు కీ అనేది ఇచ్చాము, జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. రైట్. ఇక్కడ వచ్చేసి మనం ఆన్సర్ చేయడం కోసం మనకు తెలియాల్సినవి స్క్రీన్ పైన చూపించాం కదా, చూడండి. మైనస్ అంటే ఆల్వేస్ రియల్ అండ్ ఇన్వర్టెడ్. మైనస్ అన్నప్పుడు రియల్ ఇన్వర్ట్ అనేది అవుతుంది. నెక్స్ట్ ప్లస్ అంటే మాత్రం వర్చువల్ ఎరెక్ట్ అవుతుంది. 1 అంటే మ్యాగ్నిఫికేషన్ 1 వచ్చింది, ఆ మ్యాగ్నిట్యూడ్ సేమ్ సైజ్. 1 కన్నా తక్కువ వచ్చింది అనుకోండి, ఎంతైనా ఉండని డిమినిష్డ్. ఇక్కడ వచ్చేసి 1 కన్నా ఎక్కువ వస్తే మాత్రం ఎన్లార్జ్ అని చెప్పేసి మనం ఇక్కడ క్లాసిఫై చేసుకుని నోట్స్ లో మనకు ఉండాల్సిన పాయింట్. ఒక స్టూడెంట్ ని అసెస్మెంట్ చేయడం కోసం
క్వశ్చన్ తయారు చేసే నాలాంటి ఒక టీచరు ఇంకా చాలా గొప్పగా ఆలోచించాలని చెప్పేసి గొప్పగానే మన పేపర్ అనేది ప్లాన్ చేస్తాడు. కాబట్టి ఈ వాల్యూస్ మనం గుర్తుపెట్టుకుంటే సబ్జెక్ట్ లో హై పీక్ లోకి రీచ్ అయినట్టే. రేపు మీకు ఐఐటి ఫౌండేషన్ లో ఇంటర్మీడియట్ లో కూడా మనకి చాలా చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ పాయింట్స్ బట్టి చెప్పొచ్చు. మనకు సైన్ కన్వెన్షన్స్ ఇచ్చినప్పుడు సైన్ కన్వెన్షన్స్ ని 2 కేటగిరీస్ గా కన్వర్ట్ చేసుకుంటాము. మైనస్ ప్లస్ గురించి ఫస్ట్ మాట్లాడితే మైనస్ వచ్చినప్పుడు రియల్ అండ్ ఇన్వర్ట్ అని చెప్పేసి ఫస్ట్ 3 rows అనేవి కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ప్లస్ వస్తే వర్చువల్ ఎరెక్టివ్. నెక్స్ట్ మ్యాగ్నిట్యూడ్ 0.5 లెస్ దెన్ 1 ఉంది, డిమినిష్డ్ 1 ఉంది సేమ్ సైజు, 2 ఉంది ఎన్లార్జ్డ్, 2 ఉంది ఎన్లార్జ్డ్, 0.25 ఉంది డిమినిష్డ్. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి కాన్కేవ్ మిర్రర్, అండ్ ప్లస్ ఉంటే కాన్వెక్స్ మిర్రర్, అండ్ ప్లస్ 1 ఉంటే మన ప్లేన్ మిర్రర్ కూడా అవుతుంది. వీటిని బట్టి మనం వచ్చేసి ఇక్కడ ఇమేజ్ పొజిషన్ చెప్పొచ్చు, ఆబ్జెక్ట్ పొజిషన్ కూడా మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. yes స్టూడెంట్స్, దిస్ ఈస్ ద బాహుబలి మారథాన్ రౌండ్. నేనున్నాను మీ ముందు. రైట్, మన వరకు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన తెలుగు స్టేట్స్ లో ఉన్న 2 states వాళ్ళకి పంపించండి. మీకోసం ఇక్కడ కంపల్సరీ రిస్క్ తీసుకొని ఈ మారథాన్ బాహుబలి రౌండ్ అనేది పేరు పెట్టినందుకైనా పేరు నిలబెట్టడానికి మీ ముందు రాజు సార్ అనేది కంపల్సరీ హార్డ్ వర్క్ చేస్తాడని చెప్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరీ మీ హెల్ప్, మీ రిఫ్లెక్షన్ అనేది ఉంటేనే కంపల్సరీ నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ఐఎమ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. రైట్, బై బాయ్. చదువుకోవాల్సిన వయసులో చదువు విలువ తెలియదు. విలువ తెలిసిన వయసులో చదువుకోవడం కుదరదు. చదువుకోవాలి. ఎందుకు నాన్న చదువు అంటే నీకంత ప్రాణం? దాని విలువ తెలుసు కాబట్టి.